హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇలా చేయండి. చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు చికెన్ మంచిగా వాష్ చేసిన తర్వాత తగినంత కారం, అల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని మంచిగా కలిపెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. అవి గోలిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసనంత వరకు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 20 నిమిషాలు ఫ్రై అయిన మనం దాని మీద వేడి వాటర్ పెట్టుకోవాలి. ఆ వేడి వాటర్ ఇప్పుడు పోసుకోవాలి. అది క్లిప్ మిస్ అయింది. పోసుకొని వేడి వాటర్ పోసుకొని ఇప్పుడే కొంచెం పచ్చి ధనియాల పొడి వేయాలి. చిక్క వస్తుంది పులుసు, సూపర్ ఉంటుంది టేస్ట్. ఉడికిన తర్వాత ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత తగినంత ఉప్పు, ఎండు ధనియాల పొడి, కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంది. చికెన్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు బగారా రైస్ గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ వేసుకోవాలి. అవి గోలిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చి వాసనంత వరకు వేగిన తర్వాత మనం 2 గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికిన తర్వాత బియ్యం వేసుకున్న తర్వాత బగారా రైస్ రెడీ అయింది. మన లంచ్లో స్పెషల్కి బగారా రైస్, స్ప్రైట్, బోల్ పలాలు, చికెన్ కర్రీ. ఇట్లా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బోల్ పలాలు చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైనా ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చేసుకుంటాం. మా ఇంట్లో అందరికి ఇష్టం, మా డాడీకి, నాకు, మా తమ్మునికి. ఇట్లా సూపర్ ఉంటాయి బోల్ పలాలు చికెన్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. బాయ్ మరి.